అందరికీ నమస్కారం. కుంభరాశివారికి ఆగస్టు నెలలో ఆరోగ్యం, విద్య, ఉద్యోగం, ఆర్థిక స్థితి, కుటుంబం మరియు వ్యాపారం సంబంధించిన గోచార ఫలితాలు గురించి మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. అంతకన్నా ముందు ఈ వీడియోకి ఒక లైక్ వేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే జై శ్రీరామ్ అని ఒక చిన్న కామెంట్ చేయండి. గోచార ఫలితాలు: కుంభరాశివారికి ఈ నెల మొదటి సగం చాలా అనుకూలంగా ఉంటుంది. కానీ ద్వితీయార్థంలో ఇబ్బందులు ఉండవచ్చు. కాబట్టి మారుతున్న పరిస్థితులు మిమ్మల్ని ఏదో విధంగా నిరాశపరుస్తాయి. కాబట్టి దాని గురించి జాగ్రత్తగా ఉండండి. నెల రెండవ భాగంలో మీరు మీ ఆరోగ్య సమస్యల గురించి జాగ్రత్తగా ఉండాలి. మీ వృత్తిలో కష్టపడి పనిచేయడం ద్వారా విజయవంతమైన ఫలితాలను పొందగలుగుతారు. నెల చివరి వారంలో ఉద్యోగంలో మార్పు ఉండవచ్చు. నెల మొదటి అర్ధభాగంలో వ్యాపారవేత్తలు అనుకూలమైన ఫలితాలను పొందుతారు. వ్యాపారములో మంచి లాభాలు ఉన్నాయి. విద్యార్థులకు ఈ నెల బాగానే ఉంటుంది. కుటుంబ జీవితంలో ఆనందం, శాంతి ఉంటుంది. ఏదైనా ఆస్తిని కొనుగోలు చేసే అవకాశాలు ప్రకాశవంతంగా ఉంటాయి. ఈ నెల సంబంధాలకు కూడా అనుకూలంగా ఉంటుంది. వివాహితులు జీవితంలో మంచి ఫలితాలను పొందుతారు. మీరు సంబంధాన్ని ప్రేమపూర్వక మార్గంలో నడిపించడానికి మరియు దాని నుండి కావాల్సిన ప్రయోజనాలను పొందడానికి అవగాహనను కూడా పొందుతారు. నెల ప్రారంభంలో వ్యాపారము చేసేవారు సంబంధిత కార్యకలాపాలకు సంబంధించి విదేశాలకు వెళ్లే అవకాశాలు కూడా ఉన్నాయి. ఖర్చులను నియంత్రించడానికి జాగ్రత్తలు తీసుకోవాలి. కుటుంబ జీవితం: కుంభరాశివారికి కుటుంబ జీవితం ఈ నెల మిశ్రమ ఫలితాలు ఉంటాయి. బృహస్పతి, కుజుడు 4వ ఇంటిలో ఉంటారు. దీని కారణంగా కుటుంబంలో పెద్దల పట్ల గౌరవం ఉంటుంది. వారి మాటలకు ప్రాధాన్యత ఇవ్వబడుతుంది. సభ్యులందరిలో పరస్పర ప్రేమ ఉంటుంది. కుటుంబ సభ్యులలో సహనం స్థాయి పెరుగుతుంది. ఈ కాలంలో కుటుంబ ఆదాయం పెరుగుతుంది. ఇది కుటుంబ సభ్యులందరిలో సంతోషకరమైన వాతావరణం ఉంటుంది. రెండవ ఇంట్లో రాహువు ఉండటం వల్ల ఏదో ఒక సమస్య కారణంగా వివాదాలు తలెత్తుతాయి. అప్రమత్తంగా ఉండాలి. ప్రతిదీ ఎవరికీ చెప్పకుండా ఉండాలి. 4వ ఇంటికి అధిపతి అయిన శుక్రుడు 7వ ఇంట్లో ఉండటం వల్ల కుటుంబంలో మీ జీవిత భాగస్వామి పాత్ర పెరుగుతుంది. దీనివల్ల కుటుంబంలో సానుకూలత మరియు సంతోషం కూడా ఏర్పడుతుంది. ఆగస్టు 26న కుజుడు 5వ ఇంటికి వెళతాడు. తద్వారా కుటుంబంలో ఆనందం ఉంటుంది. మీ పిల్లలకు సంబంధించి ఒత్తిడులు ఉండవచ్చు. మీ సోదరులు, సోదరీమణులతో స్థిరమైన సంబంధాన్ని కలిగి ఉండండి. తద్వారా వారు మీ ఆనందానికి కారణం అవుతారు. తోబుట్టువులు కూడా వారి పనిలో విజయం సాధించడానికి మీతో పాటు ఉంటారు. ఇది మీకు ఆత్మవిశ్వాసాన్ని కలిగిస్తుంది. తద్వారా పనిలో విజయానికి దోహదం చేస్తుంది. వృత్తి, ఉద్యోగాలు: కుంభరాశివారికి ఆగస్టు నెల వృత్తిపరంగా చూస్తే చాలా అనుకూలంగా ఉంటుంది. 10వ ఇంటికి అధిపతి అయిన కుజుడు 4వ ఇంట్లో కూర్చుని బృహస్పతితో పాటు 10వ ఇంటిపై దృష్టి ఉంటుంది. ఉద్యోగములో మంచి పరిస్థితులు ఏర్పడతాయి. మీ కార్యకలాపాలలో బలముంటుంది. ఆధిపత్యం పెరుగుతుంది. పని కూడా సమర్థవంతంగా ప్రశంసించబడుతుంది. పనిలో మీ ప్రయత్నాలన్నీ మొత్తం ఉద్యోగ స్థితిని బలోపేతం చేస్తాయి. మీ సీనియర్ అధికారులు మీ పని అవుట్పుట్తో సంతోషంగా ఉంటారు. దాని నుండి అవసరమైన రివార్డులను పొందుతారు. ఆగస్టు 26 నుండి కుజుడు 4వ ఇంటి నుండి 5వ ఇంటికి వెళతాడు. 10వ ఇంటిపై దృష్టి ఉంటుంది. దీనివల్ల ఉద్యోగ మార్పులో కొంత విజయం లభిస్తుంది. మీరు మీ ప్రస్తుత ఉద్యోగ స్థానం మార్పు కోసం చాలా కాలంగా ఎదురుచూస్తున్నట్లయితే ఈ కాలం అనుకూలంగా ఉంటుంది. మార్పులు మీకు అనుకూలంగా ఉంటాయి. మాసం ప్రారంభంలో సూర్యుడు 6వ ఇంట్లో ఉంటాడు. ప్రభుత్వ రంగంలో ఉద్యోగావకాశాలు పెరుగుతాయి. మీరు ప్రయత్నిస్తే విజయావకాశాలు ఉంటాయి. ప్రభుత్వ సేవలో మీకు ఇది లాభదాయకమైన కాలం అవుతుంది. వ్యాపారం: కుంభరాశివారికి ఆగస్టులో వ్యాపారపరంగా చూస్తే నెల ప్రారంభంలో మంచి ఫలితాలు ఉంటాయి. బుధుడు, శుక్రుడు 7వ ఇంట్లో ఉంటారు. రాశి అధిపతి అయిన తిరోగమన శని యొక్క దృష్టిని కలిగి ఉంటారు. కుజుడు 4వ ఇంటిలో ఉంటాడు. కుజుడు దృష్టి 7వ ఇంటిపై ఉంటుంది. వ్యాపారాలలో కొత్త కలయికలు ఉంటాయి. కొన్ని కొత్త పరిచయాల ద్వారా మీరు వ్యాపారములో లాభాలను పొందుతారు. ఆగస్టు 16 నుండి సూర్యుడు 7వ ఇంట్లోకి ప్రవేశిస్తాడు. వ్యాపారాలను ముందుకు తీసుకెళ్లడానికి సహాయం చేస్తాడు. ఇది వ్యాపార ప్రొఫైళ్లలో మంచి విజయాన్ని పొందుతుంది. ఆర్థిక స్థితి: కుంభరాశివారికి చెందినవారి ఆర్థిక స్థితి పరిశీలిస్తే ఈ నెల ఆర్థికంగా మితమైన ఫలితాలను పొందవచ్చు. 2వ ఇంట్లో రాహువు ఉండటం వల్ల డబ్బు ఆదా చేయడంలో కొంత ఇబ్బంది ఏర్పడుతుంది. డబ్బును ఎలా పెట్టుబడి పెట్టాలో అర్థం చేసుకోవడం మీకు కష్టమవుతుంది. మీరు డబ్బు ఖర్చు చేయడంలో కొంత గందరగోళ పరిస్థితులు ఉండవచ్చు. సూర్యుడు 6వ ఇంటిలో ఉండటం మరియు 12వ ఇంటిపై దృష్టి పెట్టడం వల్ల ఖర్చులు కూడా పెరుగుతాయి. కానీ 4వ ఇంట్లో కూర్చున్న కుజుడు 11వ ఇంటిని చూస్తాడు. తద్వారా ఆదాయ స్థాయిలు పెరుగుతాయి.
ఖర్చుల కంటే ఎక్కువ ఆదాయంతో సంతోషంగా ఉంటారు. మీ రోజువారీ ఆదాయం కూడా పెరుగుతుంది. కానీ నెల రెండవ సగం మీకు మరింత సవాలుగా ఉంటుంది. ఈ కాలంలో మీ ఖర్చులు భారీగా పెరుగుతాయి. కాబట్టి ఆర్థిక పరిస్థితి క్షీణించకుండా ఖర్చులను నియంత్రించడం గురించి ఆలోచించండి. ఏ రకమైన పెట్టుబడికి ఇది మంచి సమయం కాదు. కాబట్టి దాని గురించి జాగ్రత్తగా ఉండండి. ఆరోగ్యం. కుంభరాశివారికి ఈ నెల ఆరోగ్యపరంగా చూస్తే ఈ మాసంలో మీరు ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలి. 2వ ఇంట్లో రాహువు ఉండటం, 8వ ఇంట్లో కేతువు ఉండటం వల్ల ఆహారపు అలవాట్ల పట్ల శ్రద్ధ అవసరం. ఎలాంటి ఆహారం తినాలి, ఆహారం ఎప్పుడు తీసుకోవాలి అనేది కూడా ముఖ్యం. మీరు నిల్వ ఉంచిన ఆహారం తీసుకోవడం వల్ల కడుపు సంబంధిత సమస్యలకు దారి తీస్తుంది. అందువల్ల మీ ఆరోగ్యంపై సరైన శ్రద్ధ వహించండి. కొద్దిపాటి జాగ్రత్తలు తీసుకుంటే ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు. సూర్యుడు 6వ ఇంట్లో ఉండటంతో స్థానికుల రోగనిరోధక శక్తి పెరుగుతుంది. ఆగస్టు 16న సూర్యుడు 6వ ఇంటి నుండి 7వ ఇంటికి వెళ్ళిపోతాడు. ఆగస్టు 22న బుధుడు 6వ ఇంటికి తిరిగి వస్తాడు. ఆగస్టు 26 నుండి కుజుడు 5వ ఇంట్లో ఉంటాడు. ఈ పరిస్థితులు కడుపు సంబంధిత సమస్యలు మరియు ఇతర సంబంధిత సమస్యలు పెరిగే అవకాశం ఉంటుంది. దాని గురించి జాగ్రత్తగా ఉండండి. సరైన సమయంలో చికిత్స పొందండి. ప్రేమ, వివాహం, వ్యక్తిగత సంబంధాలు. మీ ప్రేమ జీవితాన్ని పరిశీలిస్తే మీ ప్రేమ సంబంధానికి ఈ నెల చాలా అనుకూలంగా ఉంటుంది. మీ ప్రియమైన వ్యక్తికి కూడా దగ్గరగా ఉంటారు. ఇది ఇద్దరి మధ్య సన్నిహిత సంబంధాన్ని పెంచుతుంది. వాతావరణం ప్రేమతో నిండి ఉంటుంది. మీ ప్రియమైనవారితో మీ వివాహాన్ని ధృవీకరించే అవకాశాలు ఉన్నాయి. అది మిమ్మల్ని సంతోషపరుస్తుంది. ఈ నెల మీకు అన్ని రకాల ఆనందాన్ని అందిస్తుంది. కానీ ఆగస్టు 22న బుధుడు కర్కాటక రాశికి తిరిగి వస్తాడు. బుధుడు తిరోగమన స్థితిలో ప్రేమ, వైవాహిక జీవితంలో వివిధ సమస్యలకు దారి తీస్తుంది. చిన్న విషయాలకు కూడా ఇద్దరి మధ్య గొడవలు లేదా ఇబ్బందులను సృష్టిస్తాయి. వాక్కుపై నియంత్రణ ఉంచడం చాలా ముఖ్యం. ఎందుకంటే ఎక్కువ మాట్లాడటం మీకు హాని కలిగిస్తుంది. కాబట్టి వీలైనంత తక్కువగా మాట్లాడండి. నిదానంగా సమయాన్ని గడపండి. మీ వైవాహిక జీవితం చూస్తే శని తన స్వంత రాశిలో తిరోగమన స్థితిలో ఉంటాడు. 7వ ఇంటిపై పూర్తి దృష్టి ఉంటుంది. ఇది మీ వైవాహిక జీవితానికి కొన్ని ఇబ్బందులను తెస్తుంది. మీ కఠినమైన మాటలు మీ జీవిత భాగస్వామికి ఇబ్బందిని కలిగిస్తాయి. ఈ నెల ప్రారంభంలో శుక్రుడు, బుధుడు 7వ ఇంటిలో ఉంటారు. ఇది ప్రేమ సంబంధంలో ఉన్న అనుభూతిని కలిగిస్తుంది. 7వ ఇంటిపై అంగారకుడి దృష్టి మీ భాగస్వామితో చిన్నపాటి గొడవ జరిగే అవకాశం ఉంటుంది. ఆగస్టు 22న బుధుడు 6వ ఇంటికి వెళతాడు. వైవాహిక జీవితంలో ఇబ్బందులు ఏర్పడతాయి. అలాగే ఆగస్టు 25న శుక్రుడు 8వ ఇంటికి, ఆగస్టు 26న కుజుడు 5వ ఇంటికి వెళుతున్నందున మీ ఖర్చులపై జాగ్రత్తగా ఉండండి. కుంభరాశివారు పాటించవలసిన పరిహారములు. శుక్రవారం నాడు శ్రీ మహాలక్ష్మి అమ్మవారికి స్ఫటికమాల సమర్పించండి. శని బీజమంత్రాన్ని పఠించడం ప్రయోజనకరంగా ఉంటుంది. శనివారం నాడు విష్ణు సహస్రనామం చదవండి. తద్వారా అన్ని కోరికలు విజయవంతమవుతాయి. మా వీడియో చూసినందుకు ధన్యవాదములు. దయచేసి మా వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చెయ్యండి. అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్ని నొక్కండి.